ఇన్ని రోజులు 48 అంటారు. 41 అంటారు. అర్ధమాల అంటాము. 11 రోజులే అంటారు. కొంతమందేందంటే ఇక్కడ వేసుకొని అక్కడ శబరిమలలో ఇరుముడి సమర్పించేస్తా అంటారు. అసలేంటి? మళ్ళొకసారి మీ ఇప్పుడు ప్రశ్న. దీక్ష 48 రోజులా? 41 అర్ధమాల అంటారు. 21 11 దీక్ష సమయం మండల కాలం అంటే 48 రోజులు చేస్తామండి. కొంతమంది 41 రోజులోనే అంటారు. అది లెక్క పెట్టుకోవడానికి సరిపోతుంది. 41 రోజుల తర్వాత 4 ఘడియలు, 4 ఇది అని చెప్పేసి 4 పక్షాలివి. 3 పక్షాలు చేయాలి. 3 పక్షాలంటే 15 రోజులకు ఒక పక్షం. 3 పక్షాలంటే 45 రోజులు అయిపోతుంది. 3 రోజులు 48 రోజులు అయిపోతుంది. అందుకని మనం ఏదైనా ఒక 2 రోజులు ఎక్కువ చేస్తే ఇబ్బంది ఏముంది? 40 రోజులకు చేస్తే మండలం అంటే అందరికి వచ్చేసింది. మండలం అనంగానే ఒక 40 రోజులైంది. కానీ మండలం అంటే 15 పక్షాలు 15, 15, 15, 15 అలా మనకు ఆ విభజనతో మనం చేస్తున్నాం కాబట్టి 48 రోజులు చేస్తే మనకు ఒక మండల కాలం పూర్తి అవుతుంది. 15 రోజులు కాకుండా మనకు 40 రోజులు, 41 రోజులు, 42 రోజులు ఏంటంటే కొంతమందికి ఏదో ఇబ్బంది ఉంది. 40 రోజులు అయిపోయినాయి. ఇంకా 4 రోజులు మనం చేయలేని పరిస్థితి ఉంది. అంటే ఆరోగ్యరీత్యాన దేనికోసం చేయలేకపోతున్నారు? అది బలమైన కారణమా? కారణం కాదా? ఒకవేళ అది బలమైన కారణం ఉందంటే కనీసం 42, 43 తర్వాత అయినా వాళ్ళు ఇరుముడి కట్టుకొని పోవడానికి అదొక ఆప్షన్. అంతే తప్ప మండల కాలం అంటే 48 రోజులే చేయాలి. ప్రచారంలో లేక, అవగాహన లేక కొంతమంది మనం ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు అందరికీ తెలిసింది కాబట్టి అది ఏంటి దాని యొక్క మహత్యం ఏంటని ఏమీ తెలియనప్పుడు మనకు అనుమానం వస్తుంది. అన్నీ తెలిసాక కూడా తప్పు చేయొద్దు కదా! అవును. తెలియనప్పుడు తప్పు చేశారు సంతోషం. ఇప్పుడు తెలుస్తుంది. 4 రోజులు అడ్జస్ట్ చేసే లోపల ఏమి ఇబ్బంది ఏం కాదుగా. అంటే కొంతమంది తెలిసి గూడా చేస్తున్నారు. అది వారి మూర్ఖత్వం అది. ఇప్పుడు మీరు అలా అంటున్నారు 11 రోజులలో వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని ఎవరు చెప్పి మీరెళ్ళి ఆపగలుగుతారా? ఆపలేం. ఎవరు ఆపాలి ఆయనకు? భగవంతుడు ఆపాలి. ఒకవేళ మొండిగా వచ్చాడనుకోండి, ఎవరు చూడాలి? భగవంతుడే చూడాలి. అది అలాంటివి జరుగుతున్నాయి. అలాంటి ప్రసాదాలు వాళ్ళకి దొరుకుతున్నాయి. దేనికైనా ఒక పద్ధతి ఉంటుందండి. పద్ధతిలో మనం వెళ్ళాలి అనుకుంటే దాన్ని గౌరవించండి. పద్ధతి మేము చేయలేకనుకుంటే నమస్కారం చేసి మీరు దూరం ఉండండి. ఇబ్బంది ఏం లేదు. మనం ఒక్కళ్ళం పోకపోతే శబరిమలకి ఏమి ఇబ్బంది ఏం లేదు. మనలాంటి వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. ఇవాళ రేపు 90 సంవత్సరాల మీరు మొన్ననే మీడియాలో చూసిండొచ్చు. 92 సంవత్సరాల తల్లి, ఒక మహాతల్లి. ఆమె నడుచుకుంటూ శబరిమలకి ఇరుముడి చేసుకుంటూ ఎవరైనా సహాయం పట్టుకుంటే ఇరుముడి తన ఇంటి నుంచి తీసుకొని ఇరుముడితో తనకు 92 సంవత్సరాలంటే ఇక్కడ వయసా ప్రాముఖ్యత, పద్ధత ప్రాముఖ్యత అంటే పద్ధతినే ప్రాముఖ్యత అని చెప్పిన ఆ తల్లికి శతకోటి వందనాలు. మేము చూసాం, చాలామంది చూసాం. చాలా ఆనందం అనిపించింది. ఆమె నుంచి ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం మనకుంది. అందుకోసమని శబరిమల నియమ నిబంధనలు కాపాడేవారే దయచేసి రండి. లేకపోతే దాన్ని మీరు వచ్చి ఇబ్బంది పెట్టి 10 మందిలో చర్చ చేయకుండా అయ్యేటట్టు చేయకూడదని భక్తులకందరికీ మా విజ్ఞప్తి. నా ప్రత్యేక నా పర్సనల్ రిక్వెస్ట్. స్వామి శరణం. స్వామి ఇంకొక ప్రశ్న. కన్యస్వామి హ్మ్. మొదటిసారి వేసిన వాళ్ళని కన్యస్వామి అంటాం. హ్మ్. చాలా వరకు కన్యస్వామికి పాదాలకి నమస్కారం చేస్తే అయ్యప్ప దగ్గర వచ్చి పాదాలకి నమస్కారం చేసినంత పుణ్యం తలుగుతుంది అని అంటాం. గురుస్వామికి కూడా అదే చెప్తాం. అటు ఆయన గురుస్వామియా లేకపోతే కన్యస్వామియా మనకి ముఖ్యమైన వాళ్ళు? మంచి ప్రశ్న. మీరేసిన ప్రశ్న చాలా ఆనందంగా ఉంది. ఉమ్. తొలిసారిగా శబరిమల యొక్క మహత్యంలో ఒక గొప్ప మహత్యం ఏముందంటే ఆ మార్గానికి రావడానికి 7 తరాల ఆశీస్సులు ఉండాలి. 7 తరాల ఆశీస్సులు ఉండాలి. భగవంతుని యొక్క సంపూర్ణ నిర్ణయం ఉండాలి. చాలామంది అనుకుంటారు నేను మాల వేసుకుంటా. అలా వేసుకుంటా అనుకున్న వాళ్ళు కొన్ని సంవత్సరాలైనా మాలలు వేసుకోరు. అది చాలామందిలో మీరు చూసి ఉంటారు. వచ్చే సంవత్సరం వేసుకుంటా, కారణాలు ఏదైనా చెప్తారు. కారణాలు ఏదైనా ఈ రాత్రికి మనం ఒక హోటల్కో లేకపోతే ఒక సినిమా చూడాలనుకుంటే కారణం ఏమి ఉండదు, డైరెక్ట్ వెళ్ళిపోతారు. కానీ అయ్యప్ప దీక్ష చేసేటందుకే కారణాలు ఎందుకు రావాలి? అంటే భగవంతుని పిలుపు ఇంకా మీకు రాలేదు. క్లియర్. మీరు ఎంత ప్రయత్నం చేసినా నేను వెళుతున్నాననేది అహంకారం. నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం. నేను వెళ్తున్నా, నేను మాల వేసుకున్నా, నేను గొప్పగా చేస్తున్నా, అది నీ భ్రమ. ఆయన ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే నేను మాల వేసుకోగలిగా. ఆయన ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే మేము చెల్తాం. ఇలాంటిది మొత్తం కూడా
ఆ వరం అనేది ఎవరికి కలుగుతుందంటే తొలిసారిగా వచ్చే శబరిమలకు కన్యస్వామిగా ఆయనను సంబోధిస్తాం కాబట్టి ఆయన ఎంత కోరికలతోని ఎంత ఆలోచనతోని అంత వెయిటింగ్ చేసి ఈ సంవత్సరం ఈ మార్గంలో వచ్చాడు కాబట్టి ఆయన గొప్ప వ్యక్తి. అదిగాక అయ్యప్ప స్వామి కాస్త చరిత్రలో మనం పోతే అయ్యప్ప స్వామి అంటే ఎక్కువ లోతుగా మనం పోకూడదు. అయ్యప్ప స్వామి ఏ సంవత్సరం అయితే నాకు కన్యస్వామి శబరిమలైకి రారో, అవును. అది గూడా ఉంది. మాలికాపురత్తమ్మ ఏ సంవత్సరం నేను చెప్పింది, ఏ సంవత్సరం అయితే కన్యస్వాములు శబరిమలైకి రారో ఆ సంవత్సరం నేను నీకు వివాహం వివాహం. చేసుకుంటానని, అప్పటిదాకా నేను బ్రహ్మచారిగా ఉంటానని అంటారు. అవును. ప్రతిసారి మనం ఈ శ్రీ మన కార్తీక మాసం ఈ మండల పూజ కాంగానే అయ్యప్ప స్వామి ఒక్కసారి వచ్చి ఆ పందలం దగ్గర గానీ, తర్వాత పంబా నది దాకా వచ్చేటప్పుడు గానీ, అటు ఇటు చూస్తుంటే కన్యస్వాములు వచ్చారా అంటే ఆయన స్వతహాగా బ్రహ్మచారిగా ఉండడం తనకిష్టం. అదొక వరం. ఎవరికో ఒక మాట ఇచ్చాం. "నువ్వు రేపు రా" అంటే, "రేపేమన్నా ఉంటే మీ దగ్గరికి వస్తానులే" అంటే, "ఏం మీ దగ్గర ఏం లేదు, నేనేం రాలేను." అట్లా కన్యాస్వాములు వచ్చారు అని అనుకుంటే అందరికంటే ఎక్కువ ఆనందపడే వ్యక్తి ఎవరంటే అయ్యప్ప అయ్యప్ప స్వామి. స్వామి. అవును. అలా అలవాటయిపోయిన తర్వాత నా స్వామి ఇంకా జనానికి ఇంకా మెచ్చాలి, మెప్పించాలి అని చెప్పేసి మంజుమాత గూడా కన్యాస్వామి వచ్చిందంటే ఆమె త్యాగానికైనా సిద్ధంగా ఉండి ఆమె బ్రహ్మచారిగా ఉండగలుగుతుంది. అందుకనే మీరు చూడండి మనం అయ్యప్ప స్వామి దర్శనం కాగానే మంజుమాత దగ్గర దర్శనం చేసుకోవాలంటే అవును. ఈయనకెంత ప్రాముఖ్యత ఉందో ఆమెకు ఆమెకు కూడా కూడా. అంతే ప్రాముఖ్యత ఇచ్చారు. ఎందుకంటే ఆమెనే అయ్యప్ప స్వామిని అంత బ్రహ్మచారిగా ఉండగలించడానికి కారణం ఏంటంటే వారి ఇరువురి త్యాగాలే ఈరోజు కన్యస్వామి రూపకంగా కనిపిస్తున్నాడు మనకి. అందుకని కన్యస్వామిని ఒక భగవంతుని వరంలాగా మనం చూస్తాం. కేవలం ఆయనకు భిక్ష పెట్టడమే గొప్ప కాదు. అవును. ఆయనకు మనం ఎంత ప్రేమతో చూసుకుంటే మన యాత్ర, మన శబరిమల నియమాలు, శబరిమల కొండ, శబరిమల ఏమంటారు దీక్ష అంత బావుంటుంది. నేను చేస్తేనే బావుంటుంది. ఎవ్వరు చేసినా బావుంటుంది. అందుకని కన్యస్వామి జీవితంలో ఒకటేసారి కన్యస్వామి అవుతాడు. మళ్ళీ మళ్ళీ అవును. కాలేడు. అవును. మళ్ళీ మీ రెండవ ప్రశ్న. గురుస్వామి 18వ స్వామి హ్మ్. జీవితంలో ఒకటేసారి అవుతాడు. గురుస్వామిగా మిగిలిపోతారు గానీ, గురుస్వామి అవ్వడానికి ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఆ టర్నింగ్ పాయింట్ వాళ్ళలో ఆ లక్షణాలు ఉన్నప్పుడే ఆ గురుస్వామి ఆయన. లేపోతే అందరూ గురువులు అవుతున్నారు, అందరూ గురుస్వాములే అవుతున్నారు గానీ, చాలామందిని మీరు చూడండి కొంతమంది చాలామంది నేను చూశాను. ఇరుముడి కట్టడం గానీ, మాల వేయడం గానీ, ఆ! యాత్ర అవును. చేయడం గానీ, వీటన్నిటికి గూడా చాలా తక్కువ మంది గురుస్వాములు బాధ్యత తీసుకుంటారు. అంటే 3 సార్లేసిన వాళ్ళని గురుస్వామి అంటాం మామూలుగా. తెలియనోళ్ళేందంటే, ఆ 3 సార్లేసా నేనే గురుస్వామి, 5 సార్లేసా నేనే గురుస్వామి. అసలు గురుస్వామికి వాళ్ళని గురుస్వామి అంటారు. మేమైతే మా గురువుగారు అంటే ఇదంతా గూడా శబరిమలై మాటలు ఎవరు మాట్లాడినా, హ్మ్. శబరిమలై గురించి ఎవరు ఎంత వర్ణించినా, ఇదొక గురు పరంపరతో వచ్చే ఆచారం. ఇప్పుడు నేను ఎంత మాట్లాడినా నా గురువు ఎలా చేశారు, నా గురువు ఎలా వచ్చారు, నా గురువు ఎలా నడిపిచ్చారు, అదే పద్ధతిని మనం ఫాలో అవుతున్నాం. అయితే మా దగ్గర ఏందంటే 18 సంవత్సరాలు కంటిన్యూగా ఆయన మకర జ్యోతికెళ్ళాలి. మకర హ్మ్. జ్యోతి చూడాలి. చూసిన వ్యక్తికి అంటే కొన్ని పాస్ అవ్వాలని అందరికుంటుంది. కానీ అవును. మెరిట్‌లో రావాలనేది కొందరికుంటుంది. చెప్పలేం. కొందరికే వస్తుంది. అవును. సో, అందుకని క్లాస్‌లో అందరూ పాస్ అవ్వాలని అనుకుంటారు. కొంతమందే పాస్ కొంతమందే అయితారు. పాస్. అందులో ఇద్దరు ముగ్గురికే అధిక మార్కులొస్తాయి. అందులో అధిక మార్కులొచ్చిన వ్యక్తి గూడా కొంత నేనే గెలిచానని గర్వంగా కొంతమందికుంటది. భగవంతుడు నాకు ఇది అవకాశం ఇచ్చాడనేది కొంతమందికుంటుంది. ఇది గురుస్వామి అవ్వడం కేవలం భగవంతుడిచ్చిన అంటే ఎన్ని అవకాశం. సార్లు ఏస్తే 18 గురుస్వామి? సంవత్సరాలు నిండిన వ్యక్తి హ్మ్. గురుస్వామిగా సంబోధించబడతాడు. జ్యోతి మకర జ్యోతికి తీసుకెళ్ళాలి. హ్మ్. మకర జ్యోతి చూపించాలి. 18వ తను ఈ మార్గంలో ఆహ్, 18 సంవత్సరాలు తన సుదీర్ఘ ప్రయాణాన్ని సమాజానికి అందించాడు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అలవాట్లు ఆయన తను ఉండే అలవాట్లన్నీ కంప్లీట్‌గా పోగొట్టుకుంటూ, దురలవాట్లు అన్నీ పోగొట్టుకుంటూ, ఒక మంచి పరిపక్వంగా తయారయ్యే గురుస్వామి ఎవరు అంటే 18 సంవత్సరాలు. 18 సం అయినా ఇక్కడొక విషయం చెప్తున్నా. 18 సంవత్సరాలైనా, 20 సంవత్సరాలు వెళ్ళినా, 30 సంవత్సరాలు వెళ్ళినా కొంతమంది మాల వెయ్యరు. కొంతమంది ఇరుముడి కట్టరు. హ్మ్. అవును. ఎందుకంటే ఈ ఇరుముడి కట్టాలన్నా, మాల వేయాలన్నా మనకు నిర్మలమైన ఆలోచన ఉండాలి, నిర్మలమైన మనసుండాలి, నిర్మలమైన వాతావరణం ఉండాలి. మీరు నా దగ్గరొచ్చి మాలేసుకున్నారంటే మీరు క్షేమంగా ఎళ్లి మళ్ళీ మీ ఇంటికి క్షేమంగా తిరిగి రావాలని ఆయన వెళ్ళి వచ్చేదాకా ఆ బాధ్యత ఎవరిదంటే గురుస్వామిదే. ప్రతినిత్యం తన పీఠంలో నా దగ్గర మాల వేసుకున్న వాళ్ళు, నేను ఇరుముడి గట్టిన వాళ్ళు, నా ద్వారా పరిచయమైన వాళ్ళు అందరూ గూడా క్షేమంగా నీ దర్శనం చేసుకొని మీ ఇంటికొచ్చేదాకా
ప్రతినిత్యం పీఠం ముంగడ ప్రార్థన చేసే వ్యక్తి ఎవరు అంటే గురుస్వామి. తనే గురుస్వామి, ఆయనే గురుస్వామి నా దృష్టిలో. ఎందుకంటే వేలాది మంది అందరూ వెళ్తుంటారు. అందుకని చాలామంది మాల వేసే ఒక గురుస్వామి, యాత్రకు చేసేటందుకు ఒక గురుస్వామి, ఇరుముడి కట్టేటందుకు ఒక అవును. గురుస్వామి, తీరా వచ్చినాక మాల తీయనీకి ఒక ఒక గురుస్వామి. గురుస్వామి. ఇలా నీ గురుస్వామి ఎవరు అనంటే ఎవరు నలుగురి చెప్పలేరు. పేరు చెప్పతారు కానీ నాకు చెప్పలేం. ఫలానా ఒక అవును. గురుస్వామి అని చెప్పలేను. అది నిజమైన గురుస్వామి కాదు. అందుకనే ఈ మార్గాన్ని అయ్యప్ప మార్గమే ఒక వ్యక్తిని వెన్నుకోండి. గురుస్వామితో ఉండండి. 40 రోజులు ఆయనతోనే 48 రోజులు ఉండండి. ఆయనతోనే ఇరుముడి కట్టుకోండి. ఆయనతోనే యాత్ర చేయండి. అప్పుడు మీకు గురుస్వామికి ఉండే ఒక అవగాహన పెరుగుతుంది. అదే. అంతే తప్ప కేవలం ఈ బంధం ఒక కన్యస్వామిగా అయ్యప్పకు పరిచయమైన వ్యక్తి జీవితాంతం ఆయన తనలో ఒక కొత్తదనాన్ని, సేవాభావాన్ని, అనురాగాన్ని, ఆప్యాయతని ఇవన్నీ మలుపు తిప్పుకోవాలి. తిప్పుతాడనేది ఒక నమ్మకం ఉంది. అందుకనే కన్యస్వామిగా ఆయన తన జీవితంలో ఎవరైనా ఫస్ట్ టైం మీరు మాలేసుకొని శబరిమలకి పోయారు కదా స్వామి అంటే, అబ్బా! కన్యస్వామి ఉన్నప్పుడు ఆ ఆనందం వేరు స్వామి. మరి రెండో సంవత్సరం ఎందుకు లేదు? మూడో సంవత్సరం ఎందుకు లేదు? నాలుగో సంవత్సరం ఎందుకు లేదు? మళ్ళా 18వ సంవత్సరం రాగానే అప్పుడు నా 18వ సంవత్సరపు యాత్ర ఎలా జరిగింది స్వామి? బ్రహ్మాండంగా జరిగింది. ఇంతమంది వచ్చారు. అక్కడ జనం చెప్పుకోవడం కాదు, ఆత్మతృప్తి అనేది ఉంటుందే, ఆ అంతరాత్మకెళ్ళి వస్తుంది. ఆ ప్రయాణము, ఆ వాతావరణం. చాలామంది మీరు చూడండి, మనం 18 మెట్లు కర్పూరం వెలిగించాక ఉమ్. కొంతమంది ఏడుస్తారు. అవును. అది ఏడుపు కాదు, ఆనందం. ఆనందం. అది ఆనందం, తన్మయత్వం. మనిషి అందులో మునిగిపోతాడంతే. ఇంకా నీ తప్ప ఇంకెవ్వరు లేరు అయ్యప్ప. ఆ ఆనందాన్ని నిజంగా మనం చూడగలుగుతున్నామంటే కన్యస్వామిలో చూస్తాం. అందుకని కన్యస్వామి ఏమి తెలియని, ఎలాంటి కపటం తెలియని వ్యక్తి ఎవరు అని అంటే కన్యస్వామి. కన్యాస్వామి. అవును. వాస్తవం. అంటే నేను నా అనుభవంతో చెప్తాను. వాస్తవం స్వామి అది. అందుకోసమని ఆయనను మనం అతి ప్రాముఖ్యత ఇస్తూ వస్తుంటాం. అందుకోసమని చెప్పేసి స్వామి శరణం, కన్యస్వామి ప్రియనే శరణమయ్యప్ప అంటాం.